హే ఎవ్రీవన్. ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ చూపించబోతున్నాను. సో, మార్నింగ్ లేచాక నేను నా రొటీన్ లైక్ బెడ్‌షీట్ మడచడము, సో, అదంతా క్లీన్ చేసేసి బెడ్‌నంతా. సో, దాని తర్వాత ఇంకా కొన్ని నిన్న నైట్ డైపర్స్ వచ్చాయనమాట. బాబుకి డైపర్స్. సో, అవన్నీ నేను షెల్ఫ్‌లో పెట్టేసి క్లీన్‌గా పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ కొన్ని అన్‌యూజ్డ్ క్లాత్స్ అన్నీ నేను ఇక్కడ లాండ్రీకెయ్యాలి. సో, అవన్నీ తీసేస్తున్నాను. సో, తీసేసాక ఇక్కడ నేను వెళ్ళాను ఇంకా హాల్‌కి చూడ్డానికి ఏమైతుందని. సో, అక్కడ అమ్మ ఆల్రెడీ డీప్ క్లీనింగ్ చేస్తోంది థర్స్‌డే కాబట్టి. ఇంక అలాగే మాట్లాడుతూ ఉన్నామనమాట. వెదర్ గురించి. సో, బికాజ్ ఇక్కడ బెంగుళూరులో అప్స్ అండ్ డౌన్స్ ఉంది వెదర్. సో, డల్‌గా ఉంటే వెదర్ కంప్లీట్‌లీ పని చేయడానికే అవ్వదు అని. సో, అమ్మ ఒక్కతే అదంతా చూసుకుంటోంది. సో, మీన్‌వైల్ మా టైనో చూడండి ఏం చేస్తోందో. ఇంక థర్స్‌డే కాబట్టి అమ్మ ఈరోజు స్వీట్ ఏదైనా చేయాలనుకుంది. సో, స్వీట్ వచ్చేసి ఇంకా యాక్చువల్లీ నేనింక బ్రేక్‌ఫాస్ట్ చేయలేదనమాట. బికాజ్ నేను లేచేదే అరౌండ్ 10:30 అవుతది. సో, నేను ఫ్రెష్ అప్ అయ్యి బాబునంతా సెట్ చేసే లోపల 11:30 అవుతది. సో, అమ్మ ఇక నేను స్వీట్ పొంగల్, హాట్ పొంగల్ చేద్దాము అనుకుంటున్నానని చెప్పింది. హాల్‌లో ఒక బెడ్డేసాము. సో, అక్కడ బాబుని పడుకోబెట్టడానికి. సో, అదంతా క్లీన్ చేసుకుంటున్నాననమాట. సో దట్ ఇంకా నీట్‌గా పరిచేసి ఇంక బాబుని పండేద్దాము అని. సో, క్లీన్ చేశాక ఇక్కడ నేను ఒక టిష్యూస్ యూజ్ చేశాను కదా! ఆ టిష్యూస్ వచ్చేసి అమెజాన్ బ్రాండ్‌వంట. సో, నేనేదో తక్కువ ప్రైస్‌లో ఉన్నాయని తీసుకున్నాను. బికాజ్ జస్ట్ ఇది వైప్స్‌కి మాత్రమే యూజ్ చేసేది. ఫేస్‌కి యూజ్ చేయను. సో, ఇది టిష్యూస్ ఏమంత బాలేవు. సో, పేరు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. ఒక ప్యాక్ ఆఫ్ 6 అలా వచ్చాయి. నేను చూపిస్తాను మీకి. సో, అక్కడ పెట్టాను కదా! అది 6 ప్యాక్స్ అనమాట. లైక్ అరౌండ్ నేను గుర్తులేదు నాకు రేట్ ఎంత పడిందని. బట్ అరౌండ్ సంథింగ్ 230 ఆర్ 250 లోపల పడింది అమెజాన్‌లో. సో, ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి. సో, ఓపెన్ చేసి ఒక వైప్ తీసుకోవాలనుకుంటే కూడా అక్కడి నుంచి కంటిన్యూయస్‌గా మనకి 2 వైప్స్ వస్తది. లైక్ 1 వైపే అవసరం ఉంటది కదా! బట్ 2 వైప్స్ వస్తది. సో, అది కొంచెం నాకి నచ్చలేదు. ఇట్ ఈస్ లిటిల్ ఇరిటేటింగ్. సో, అది ఇంకా నాకి నచ్చలేదు కాబట్టి నేనింక అలాగే వాడుతున్నాను. ఇంక ఓన్లీ బేబీ వైప్స్‌కే కదా! ఓన్లీ మన పాటీ చేసినప్పుడు మాత్రం యూజ్ చేస్తాను. ఫేస్‌కంతా నేను ఒక మంచి కాటన్ క్లాత్‌తో వాటర్‌లో డిప్ చేసి ఇక ఫేస్‌కి వైప్ చేస్తాను నైట్ అండ్ మార్నింగ్. సో దట్ బేబీకి కూడా నిద్ర బాగా వస్తది అని. నైట్ టైమ్స్‌లో అలా క్లీన్‌గా పెట్టి పడుకోబెడితే. సో, చూడండి ఇలా అంటుకునేస్తది. ఇంకా పాత దాంట్లో పెట్టేస్తేనే ఇంకా 2 వచ్చేసాయని. ఇక్కడ ఇంకా క్లీనింగ్ అయిపోయింది అని, సరే అని ఇంక నేను వెళ్ళాను. సో, చూస్తే కిచెన్‌లో ఆల్రెడీ అమ్మ ఇక చట్నీకి రెడీ చేసుకుంటోంది. సో, ఇక్కడ మనకి మూంగ్ దాల్ అండ్ రైస్‌ని ఆల్రెడీ ఉడకబెట్టేసింది. సో, ఇది కంప్లీట్ క్వాంటిటీ హాట్‌కి మరియు స్వీట్‌కి రెండిటికి ఒకేసారి ఉడకబెట్టింది. ఇది కొంచెం తీసేసి డివైడ్ చేసేసి కొంచెం స్వీట్‌కి ఏమేమి కావాలో అది బెల్లం అంతా ఏసి చేస్తారనమాట. మీన్‌వైల్ ఇక్కడ మా బాబుకి నేనిక్కడ ఆయిల్ మసాజ్ చేసి ఇంక స్నానానికి రెడీ చేసుకుంటున్నాను. సో, బాగా చేయించుకుంటాడు ఆయిల్ మసాజ్ ఏం ప్రాబ్లమ్ లేదు. సో, ఫుల్‌గా ఆయిల్ బాడీ మసాజ్ అంతా చేస్తున్నాను. సో, ఇక్కడ నేను జస్ట్ పారాషూట్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. డాక్టర్ ఏం చెప్పారంటే ఏం అలా ఏమంటారు మసాజ్ ఆయిల్ అలాంటిదేం అవసరం లేదు. అంటే డాక్టర్ చెప్పడం అంటే నేను ఇలా గూగుల్‌లో చెక్ చేయడము, ఇన్‌స్టాగ్రామ్‌లో చెక్ చేయడం వల్లే. సో, అవసరం ఏం లేదు. మీకేం పర్టిక్యులర్‌గా మసాజ్ ఆయిలే యూజ్ చేయాలని. కోకోనట్ ఆయిల్ ఈస్ ద బెస్ట్ ఆయిల్. ఇన్ కేస్ మీకి వద్దు కోకోనట్ ఆయిల్ అనుకుంటే కూడా వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చు అని చెప్పారు. సో, నేను యూజ్ చేసినది కరెంట్‌లీ పారాషూట్ ఆయిలే. యాక్చువల్లీ వర్జిన్ కోకోనట్ ఆయిల్ మా అన్న తెచ్చాడు నిన్న. సో, అది ఇంకొక బాటిల్‌లోకి షిఫ్ట్ చేసుకొని ఇంక చేయాలనమాట. ఇక్కడ బాబు స్నానం చేసేసాడు. స్నానం చేసి ఇక్కడ ఇది పియానో మ్యాట్ అనమాట. మొన్నే తెప్పించాను. సో, దీన్ని అన్బాక్సింగ్ కూడా నేను షార్ట్స్‌లో పెట్టాను. సో, ఇక్కడ ఆడుకుంటున్నాడు తను. సో, తను ఆడుకునే కూర్చుంటే ఆడుకుంటూ ఉంటే నేనెళ్ళి స్నానం చేసేసి టిఫిన్ తిన్నాననమాట. సో, టిఫిన్ చూడండి రెడీ అయిపోయింది. ఇట్స్ నాట్ టిఫిన్ యాక్చువల్లీ ఇది బ్రంచ్ అనమాట. థాట్స్ ఇట్ ఫర్ టుడే.